హలో అండి. స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారు. ఇది వచ్చి వాల్ ట్యాప్ అండి. వాష్ బేసిన్కి అంటే కౌంటర్ టేబుల్ మీద వేసుకుంటుందండి. ఇది కోలియర్ కంపెనీ అండి. ఈ కంపెనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ వస్తున్నాయండి. దీనికి కల్చర్డ్ పార్ట్ ఒకటి ఇస్తాడు. ఈ ట్యాప్ వచ్చండి లెఫ్ట్ అండ్ రైట్ హాట్ అండ్ కూల్డ్ అండి. 2-in-1 ట్యాప్ అండి. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఎలా ఫిట్ చేసానో చూడండి. ట్యాప్ కూడా ఎట్ ఎ టైంలో మన చేతిలోనే ఉండాలండి. ఎందుకంటే ఈ కన్సిల్డ్ పార్ట్ మనం ఫిట్ చేసుకున్నప్పుడు ఆ ట్యాప్ చేతిలో ఉండాలి. ఈ విధంగా నిప్పల్స్ ఇప్పేసుకొని 2 డమ్మీలు వేసేసుకోవాలండి. ఎందుకంటే అందులో సిమెంట్ పని చేసినప్పుడు సిమెంట్ వెళ్ళకుండా ఈ బ్లాక్ డిప్ అని చూసారు, ఇది కూడా పెట్టుకోవాలి. మ్యాక్సిమం మినిమం లెవెల్ ఉంటుంది. ఈ విధంగా ఎంటీఎల్ఎస్ ఈ పార్ట్ని మనం ఫిట్ చేయడం జరిగింది. ఈ ఫిట్ చేసిన తర్వాత ట్యాప్ ఎక్కించి చూసుకోవాలండి. ఎందుకంటే ఇది ఒక విధంగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్లో ఉంటుంది. టైల్ చేసిన తర్వాత ఈ డమ్మీలు ఇప్పేసి ఆ నిప్పల్స్ మనకి ఎంత కావాలితే అంత లోపలికి ఎక్కించుకోవచ్చండి. ఎంత కావాలితే అంత బయటకు తెచ్చుకోవచ్చు. అంత లాంగ్ ఉంటాయి అవి. అలా పెట్టుకున్న తర్వాత టైల్కి ట్యాప్కి గ్యాప్ లేకుండా పెట్టుకోవాలండి. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత టెఫ్లాన్ టేప్ వేసుకోనండి ఫిట్ చేసుకోవాలండి. ఎల్లంకి రెంచి పెట్టి ఈ విధంగా ట్యాప్ ఎక్కించిన తర్వాత కింద 2 స్క్రూలు ఉంటాయండి, ఎల్లంకి స్క్రూలు. అవి కూడా ఈ ఎల్లంకితో ఫిట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది వచ్చి టేబుల్ టాప్ బేసిన్ అండి. దీని కింద కౌంటర్ కట్టాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.